సిఎంఆర్ జ్యువెలర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం ఆషాఢ శ్రావణ స్వర్ణ వైభవం. సరికొత్త స్వర్ణ కాంతులకు శ్రీకారం. బంగారు ఆభరణాల వేస్టేజ్ పై అప్ టు 50% ఆఫ్. పాత బంగారం మార్పిడిపై ప్రతి క్యారెట్ కు 100% ఎక్స్చేంజ్ విలువ. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% ఆఫ్. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు కూలీ లేదు. రెగ్యులర్ విఎస్ఓ పై వర్తిస్తుంది. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టి వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్ మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. మార్కాపురం జిల్లా సిఎస్పురం మండలం డీజీపేట గ్రామంలో చోటు చేసుకున్న 2 మహిళల దారుణ హత్యలు, బంగారు ఆభరణాల దోపిడీ కేసులను పోలీసులు ఛేదించారు. జిల్లా ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజు పర్యవేక్షణలో 8 ప్రత్యేక బృందాలు చాకచక్యంగా దర్యాప్తు జరిపి నిందితుడిని అరెస్ట్ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు వివరాలు వెల్లడించారు. డీజీపేట గ్రామానికి చెందిన డేగరత్తమ్మ, పావలి వెంకట సుబ్బమ్మ పొలానికి గడ్డి కోసం వెళ్లిన మహిళలను లక్ష్యంగా చేసుకుని అదే గ్రామానికి చెందిన పావలి సురేష్ అనే నిందితుడు మారణాయుధాలు, బండరాళ్లతో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం వారి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లి ఏమీ తెలియనట్లు గ్రామంలోనే తిరిగేవాడు. కృష్ణనాయనపల్లి వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా 2 హత్యలు తానే చేసినట్లు అంగీకరించాడు. అతని వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన గొడ్డలి, ఇనుప నాగలి కర్రతో పాటు ఒక బంగారు చైన్, 27 గ్రాముల కరిగించిన బంగారు ముక్కను స్వాధీనం చేసుకున్నామన్నారు. 2 సంవత్సరాల క్రితం నాటి పాత కేసులో సహా ఈ 2 దారుణ హత్యలను ఛేదించిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు. మొబైల్ రామానాయుడు బంగారం ఉంది, మనిషి ఉన్నాడు, అంతే. ఈరోజు లో ఒక వృద్ధురాల్ని, అంటే దాదాపు ఒక 60 సంవత్సరాలు పైబడిన వృద్ధురాల్ని ఒకరు మధ్యాహ్నం పూట ఆవిడని చంపి ఆవిడ మెడలో ఉన్నటువంటి చైను, కమ్మలు తీసుకొని పోవడం జరిగిందనమాట. ఇది 18/8 దాదాపు ఒక 8-9 రోజుల క్రితము ఈ మర్డర్ జరిగింది. సో ఒక ఏజ్డ్ ఉమెన్ని మర్డర్ చేయటం అనేది చాలా సెన్సిటివ్ విషయము. అండ్ దాన్ని మనము సీరియస్గా కన్సిడర్ చేసి దాని మీద సిఐ పామూరు, ఎస్డిపిఓ కనిగిరి, ఎస్ఐ చంద్రశేఖర్పురం, అట్లా మన ఓఎస్డి మార్కాపూర్, వీళ్ళే కాకుండా వీళ్ళతో పాటు ఇంకొక 4 ఆఫీసర్స్ని కూడా దీని మీద పెట్టి సిఐ కనిగిరి, తర్వాత సిఐ సిఎస్ఎస్ అందరినీ పెట్టి ఒక 8 టీమ్స్గా చేసి ఈ కేసు ఎట్టి పరిస్థితుల్లో మనము ఛేదించాలన్న ఇదితోటి ఎఫర్ట్స్ చేయడం జరిగింది. సో ఆ రోజు నుంచి కూడా ఎఫర్ట్స్ చేయగా ఈరోజు మార్నింగ్
ఆ ముద్దాయి ఎవరైతే ఉన్నారో పావుల్ సురేష్ అనే అతన్ని మనం ఈరోజు అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇదే ఏరియాలో డీజీపేటలో 2024లో కూడా 10వ నెలలో ఒక రత్తమ్మ అనే వృద్ధురాలు, అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఆవిడ కూడా మర్డర్ కాబడింది. ఆ కేసు ఇప్పటికీ కూడా అన్డిటెక్టెడ్గా ఉంది. సో అప్పుడు అయిన వెంటనే నెక్స్ట్ డే నేను కూడా సీన్ విజిట్ చేసినప్పుడు ఆ క్రైము ఈ క్రైము రెండు చూస్తే రెండు సిమిలర్గా ఉన్నాయి. ఒకే టైంలో కావటం, ఒకే ఏజ్ గ్రూప్ చెందిన వాళ్ళు కావటం, వాళ్ళకి ఉన్నటువంటి ఇంజురీస్ కావచ్చు, తర్వాత పోతే నగదు చైన్ను తీసుకెళ్ళటం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తే ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండే. సో మనకు ఏమిటంటే ఖచ్చితంగా ఇది ఆ లోకల్ ఆ విలేజ్కి సంబంధించిన వ్యక్తి అయి ఉండాలా, తెలిసిన వ్యక్తి అయి ఉండాలా అన్న ఒక ఇదితోటి మనము ఎఫర్ట్స్ చేయటం స్టార్ట్ చేశాము. అయితే ఈరోజు పట్టుకున్నటువంటి ఆ పావుల్ సురేష్ అనే ముద్దాయి కూడా మనకు ఈ ఎవరైతే సుబ్బమ్మ ఉన్నారో ఆ సుబ్బమ్మకి బంధువు వరుస అవుతారు. ఇతను రకరకాలుగా బెంగళూరులో హోమ్ స్టే బిజినెస్ చేద్దామని, తర్వాత పోతే ఇంకో వ్యాపారం చేస్తామని అప్పులయ్యి అతనికి డబ్బులు అవసరమయ్యి ఈ డబ్బుల కోసము ఈవిడ్ని హత్య చేసినట్టుగా అతను కన్ఫెస్ అయ్యాడు. సో అతను కన్ఫెస్ అయిన దాని మీద మనం ఈరోజు అతన్ని మార్నింగ్ సీన్కి తీసుకెళ్ళి ఆ సీన్ అంతా కూడా రీకన్స్ట్రక్ట్ చేయించాము. అతను ఏదైతే ఆయుధంతో వాళ్ళని కొట్టి చంపడం జరిగిందో, తల మీద గాయపరిచి చంపడం జరిగిందో, ఆ వెపన్ని కూడా ఈరోజు పక్కనే ఉన్నటువంటి పొదల్లో మనము సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకు ఏదైతే ఈ రెండు క్రైమ్స్ ఒకటేగా ఉన్నాయి, రెండు సిమిలారిటీస్ ఉన్నాయన్న దాని మీద ఇతన్ని మరి ఇంత ప్రశ్నించగా ఆ క్రైమ్ కూడా తనే చేసినట్టు చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా ఆ క్రైమ్ చేసిన తర్వాత కూడా ఆ వెపన్ని తీసుకెళ్ళి అక్కడే పక్కనున్న బావిలో వేశాడు. సో ఈ రెండు కేసెస్లో ఏదైతే వెపన్స్ యూజ్ చేశాడో రెండు వెపన్స్ కూడా మనం ఈరోజు సీజ్ చేశాము. దాంతోపాటు ప్రాపర్టీ ఏదైతే ఉందో ఈ ప్రాపర్టీలో ఇక్కడ మనకు సుగుణ అంతేనా సుగుణనా అదేంటి వారాహి అనే ఒక షాప్లో ఇదంతా కూడా కుదవబెట్టాడు. మనం అక్కడి నుంచి మనము వాళ్ళ నుంచి గోల్డ్ రికవర్ చేసాము. అట్లాగే ముందు అఫెన్స్లో ఏదైతే గోల్డ్ దొంగతనం చేశాడు చైన్, దాన్ని కరగదీసి మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీకి ఒక గోల్డ్ చైన్ చేయించాడు. సో దాన్ని కూడా మనం ఈరోజు రికవర్ చేసాము. ఈ రెండు మర్డర్ కేసెస్ కూడా అట్లా అప్పుడు అన్సాల్వ్డ్గా ఉండిపోయింది. మొన్న జరిగిన తర్వాత కూడా చాలా ఫోకస్డ్గా లాస్ట్ 8 days నుంచి కూడా కంటిన్యూస్గా చేయటం వల్ల మనకు డిటెక్ట్ అయింది. చాలా మంచి విషయం. సో దీంట్లో బాగా కృషి చేసినటువంటి మా డిఎస్పీ కనిగిరి, దెన్ సిఐ పామూర్ వినోద్, ఎస్ఐ, అట్లాగే అంత టీం, అట్లాగే వైఎస్వి మార్కాపూర్ తను కూడా పర్సనల్ సూపర్విజన్లో ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా ఒక కోఆర్డినేటెడ్గా చేయటం వల్ల మనకు డిటెక్ట్ అయింది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దిస్ and I congratulate my entire team for this fabulous job. Thank you. ఒంగోలు ఫ్యాషన్ ప్రియుల ఫేవరెట్ డెస్టినేషన్ సిఎంఆర్ షాపింగ్ మాల్. మరింత గ్రాండ్ గా, మరింత గ్లామరస్ గా కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో జూలై 9 నుండి ప్రారంభం. వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 10 రూపాయలకే సారీ. ప్రతి 2000 రూపాయల సారీస్ కొనుగోలుపై 10 రూపాయలకే సారీ. ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. 399 రూపాయలకే 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకే 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకే 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకే, 599 రూపాయలకే 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకే 2 కోట్ సెట్స్, 279 రూపాయలకే 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకే 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. మీ కుటుంబంతో కలిసి వచ్చి మా ఆతిథ్యాన్ని ఆస్వాదించండి. షాపింగ్ కు కొత్త చిరునామా, స్టైల్ కు సరికొత్త నిర్వచనం. సిఎంఆర్ షాపింగ్ మాల్, తులసిరామ్ సెంటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.